ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి పథకం వేసిండు. అందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 8 నెలల దాకా అవుతుంది. ఇంతవరకు బడ్జెట్ ఇవ్వలేదు. మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి అన్ని బడ్జెట్లు ఇస్తుండు. కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చిండు. 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటిది నాకు అర్థం కాదు. ఇది ఇవ్వద్దు, చదువుకుంటే పేద కులాలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతాడు. ఇంత దుర్మార్గంగా గతంలో ప్రతి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన జలగం వెంగళరావు నుంచి రాజశేఖర రెడ్డి దాకా, ఆ తర్వాత కేసీఆర్ దాకా, కేసీఆర్ కూడా చాలా స్కీములు పెట్టాడు. ప్రతి ముఖ్యమంత్రి బీసీల కోసం ఏదో ఒకటి చేశాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక్కడు కూడా బీసీలకు చేయలేదు. బీసీల మీద కట్టి వీళ్ళు చదువుకోవద్దని చెప్పి గురుకులాలు ఎత్తేసే కుట్ర, ఫీజుల రియంబర్స్మెంట్ ఎత్తేసే కుట్ర చేస్తుడు. ఇది మంచిది కాదని ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. హెచ్చరించడం అనేది కాకుండా పార్లమెంటరీ భాషలో పొలైట్గా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. వినకపోతే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? 56% జనాభాతో పెట్టుకుంటున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ అంటే 90%. రెడ్లలో కూడా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకు ఎత్తేయాలి అంటే మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వీళ్ళు చదువుకోవద్దు అనేటటువంటి కుట్ర ఇందులో దాగి ఉంది. అందులో భాగంగానే డబ్బులు ఇవ్వకుండా బకాయిలు వేరుకుపోయేటట్టు చేశాడు. నన్ను అంటాడు కృష్ణయ్య కృష్ణయ్య గారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ గారు. సో ఏపీ రాష్ట్రంలోనే దాదాపుగా కొన్ని వేలలో బకాయి ఉంది. అక్కడ ప్రశ్నలు ఇక్కడ మాట్లాడి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాను అంటే మొదటి 2 పాయింట్లు మాట్లాడతాడు. రెండుకి మంచి జవాబు ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు, ఇంటర్మీడియట్ పిల్లగాన్ని అడిగితే కూడా, ఇంటర్మీడియట్ చదివిన పిల్లగాన్ని అడిగితే కూడా రాజ్యసభ సభ్యుడు దేశానికి సంబంధించిన వాళ్ళు. ఏపీ లోక్సభ నిలవడలేదు నేను. రాజ్యసభలో ఎక్కడైనా నిలబడవచ్చు, ఎవరైనా నిలబడవచ్చు. గతం లోపల వెంకయ్య నాయుడు, ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఢిల్లీ ఆయనకి ఇవ్వలేదా? అభిషేక్ సంఘ్వికి 2 సార్లు ఇచ్చారు. మరి ఇంకా ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగం చదవలేదా? నాకు అర్థం కాదు. డిగ్రీ చదవలేదా? పొలిటికల్ లాంగ్వేజ్ సబ్జెక్టు చదవలేదా? ఎందుకు అట్లా అన్నాడో ఆయన మీద గౌరవంతో నేను వదిలిపెట్టా. సబ్జెక్టు డివియేట్ కావద్దని. సబ్జెక్టు డివియేట్ అవుతుంది. ఆయన అన్నాడని నేను తిట్టుకుంటూ కూర్చుంటే ఈ సబ్జెక్టు వీక్ అయిపోతుంది. అందుకే నాకు కావాల్సింది ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగించాలి. బీసీ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవాలి. అందుకోసం నేను ఆ సబ్జెక్టును డివియేట్ చేయదలుచుకోలేదు. అందుకే గౌరవంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఫీజుల స్కీమ్ను కొనసాగించు, బకాయిలు ఇవ్వకపోతే ఇచ్చే వరకు వదిలిపెట్టడం. అది ఎంతవరకు అవుతుందో యుద్ధం అంతవరకు యుద్ధం చేస్తామని హెచ్చరిస్తున్నా. రెండవది ఏపీ విషయం. ఏపీలో బకాయిలు ఉన్నాయంటే ఏపీలో ఉన్న స్కీములు మన దగ్గర ఎక్కడున్నాయి? ఏపీలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. అమ్మఒడి పథకం, తల్లి ఇప్పుడు మార్చి తల్లి దీవెన ఏదో పెట్టారు, తల్లికి వందనం. దాని కింద ఒక్కొక్క విద్యార్థి 1వ తరగతి విద్యార్థికి 15,000 తల్లిళ్ళ ఖాతాలు వేస్తున్నారు. మనకున్నది ఆ స్కీమ్ అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. 2వ పాయింట్, అక్కడ చదివే ప్రతి విద్యార్థికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు ఇచ్చేస్తారు. టోటల్ ఫీజులు మన దగ్గర ఎంత ఇస్తుండ్రు? టోటల్ ఫీజులు ఇస్తలేరు. మన దగ్గర ఇంజనీరింగ్ విద్యార్థికి 35,000, ఎంబీఏ ఎంసీఏ విద్యార్థికి, ఫార్మసీ విద్యార్థికి 27,000. ఫీజు 1,00,000 ఉంటే వీళ్ళు 27,000, ఫీజు 1,00,000 ఉంటే 35,000 ఇస్తున్నారు. మీకు వాళ్ళకి పోలిక ఎక్కడ అనేది ఒకటి. అక్కడ సంవత్సరానికి తల్లికి వందనం పథకానికి 12,500 కోట్లు అవుతున్నాయి. ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి 5,000 కోట్లు అవుతున్నాయి. మన దగ్గర ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి కేవలం 2,500 కోట్లు మాత్రమే. 2,500 కోట్లు ముఖ్యమంత్రికి లెక్కన లక్షల కోట్ల అప్పులు తెచ్చుకుంటా 2,500 కోట్లు ఇస్తే ఈ పిల్లలందరూ చదువుకుంటారు కదా. డిగ్రీ చదువుతున్నారు,
వీళ్ళని అందరినీ ముఖ్యమంత్రి ఏమంటుండు, క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. అదే మనం అనొచ్చా? క్రిమినల్ వేస్ట్ ఎక్కడ ఉన్నారు? రాజకీయాల్లో ఉన్నారు. చదువుకున్నట్టు దాంట్లో క్రిమినల్ వేస్ట్ లేరు. ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి ఇంకో పాయింట్ అన్నారు, మీరు అడుగుతున్నారు. నేను ముఖ్యమంత్రి మీద మాట్లాడి ఆయనను బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకోలేదు. అయితే ఆయన ఇంకో మాట ఏమంటాడు, అప్లికేషన్ రాయనికే రాదు, నింపనీకే రాదా అంటాడు. నింపనీకే రాదా అంటున్నాడు. ఇప్పుడు అప్లికేషన్ కాదు, సంతకం పెట్టడం వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, కానీ ఇంజనీరింగ్ చదివేటానికి అప్లికేషన్ రాదా నింపనీకే? ఎంట్రన్స్ రాస్తున్నారు, ఎంట్రన్స్ పాస్ అవుతున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ముందుకుపోతున్నారు. అన్ని పాస్ అయ్యేటోళ్ళకు ఇక్కడ అందరు ఉంటారు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, ఉండొచ్చు. అది ఎక్కడైనా ఉంటుంది, అది ఏడైనా జరుగుతుంది. ఐఏఎస్ చేసి జాబ్లు ఉన్న వాళ్ళకి కూడా సబ్జెక్ట్ ఉంటుంది. అలా ఐఏఎస్ పాస్ కాలేదని అంటావా? సమయం సందర్భం ఉంటుంది. నేను చదివిన అన్ని డిగ్రీలు నాకు యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడల్, టాపర్లు. నన్ను మొన్నటిదాకా రాజకీయాల్లో తొక్కి పెట్టారు. అయినా ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో పిలిచి నిన్ను సీఎం అభ్యర్థిగా ఇచ్చారు గౌరవంతో. ఇక 2019లో నేను ఉద్యమాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా పిలిపించి నా సేవలు గుర్తించి రాజ్యసభ, నేను అడగలేదు, ఆయన ఇచ్చాడు గౌరవంగా పిలిచి. ఇక నేను రాజీనామా చేసిన. బీసీ ఉద్యమే నాకు నచ్చుతుంది. ఈ చట్టసభల రిజర్వేషన్ల మీద గట్టి ఉద్యమం చేయాలని చెప్పి డిసైడ్ చేసి రిజైన్ చేసి లక్షల మందితోటి మీటింగ్లు పెట్టి తెలంగాణ ఉద్యమం ఎట్లా కుతకుతలాడిందో అట్లా చేద్దామని చూస్తా. కానీ అంతటనే ప్రధానమంత్రి గారు గౌరవించి మళ్ళీ పిలిచి ఎంపీ ఇచ్చాడు. ఇట్లా ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ 10,500 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అయితే ఇంటర్నల్గా ఒక చర్చ జరుగుతుందంట కృష్ణయ్య గారు, ఈ ప్రభుత్వానికి భారంగా మారిందంట ఈ డబ్బులంతా, బకాయిలు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, భారంగా మారిందంట. ఫీజుల రియంబర్స్మెంట్ భారంగా మారలేదు. రాజకీయ నాయకులు సమాజానికి భారంగా మారారు. ఈ ప్రభుత్వం సమాజానికి భారంగా మారింది. ఫీజుల రియంబర్స్మెంటు ఎప్పటికప్పుడు ఇస్తే ఇన్ని బకాయిలు ఎందుకు వస్తుండే? ఇంత భారం ఎందుకవుతుంది? ఇది ఒక భారమా? 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ధనిక రాష్ట్రంలో మనకు చాలా ఇన్కమ్ ఉంది. ఐటీ కంపెనీలు ధనిక రాష్ట్రం మనది. జీడిపి గ్రాస్ ఇన్కమ్ పెరిగింది మనది, స్థూలాదాయం పెరిగింది, అన్ని రకాలుగా రాష్ట్రం డెవలప్మెంట్ ఉంది. ఇంత గొప్ప రాష్ట్రంని అప్పుల పాలు చేసి పిల్లల ఫీజులు స్కాలర్షిప్లు ఇవ్వడం భారమా? దేశంలో ఎవరు అంటలేరు. ఇది ఒక రోజుతో వచ్చిన పథకం కాదు. 10 ఏళ్ళు కొట్లాడినా నేను. 94 నుంచి కొట్లాడితే రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల నేను అమరుని ధర్నాలు చేసి కొన్ని వందల సార్లు అప్పులు చేసి ధర్నాలు చేసిన, వడ్డీలకు తెచ్చి ఉద్యమాలు చేసిన. కానీ వదలలేదు, రాజు పడలేదు. చివరకు రాజశేఖర రెడ్డి గుర్తెరిగి గౌరవించి మంత్రివర్గ ఉపసంఘం వేసి చర్చలు జరిపి ఈ పథకాన్ని పెట్టారు. అందుకే ఆయనకు చరిత్రల పేరు ఉంది. ఏం చెప్తారండి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులు కావచ్చు, వేరే సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, ఇలా వరుసగా పోరాటం చేస్తూ ఉంటారు. ప్రధానంగా నిరుద్యోగులను కూడా మోసం చేస్తూ ఉంది. అవును, ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ఉద్యోగాలు వేయడానికంటే రాష్ట్రం బడ్జెట్ లేదు, అప్పుల్లో ఉందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. ఏం చెప్తారు? నిరుద్యోగుల పక్షాన్ని కూడా మీరు అనేక సందర్భాల్లో కొట్లాడిలు, ప్రతి క్షణం కొట్లాడుతుంటారు. వాళ్ళ తరఫున ఏం చెప్తారు ప్రభుత్వం? అంటే ముఖ్యమంత్రి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. భర్తీ చేయడానికి ఏం చర్యలు తీసుకుంటలేడు. ఏదో 1000, 2000, 3000, 500 ఉద్యోగాలు భర్తీ చేస్తే సరిపోదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేకెన్సీలు ఉన్నాయి. ఇవి శాంక్షన్ పోస్టులు. పోలీస్ డిపార్ట్మెంట్లో 18,000 వేకెన్సీలు ఉన్నాయని డిపార్ట్మెంటే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని వేసిండ్రు? 7,000 వేశారు. టీచర్ పోస్టులు 30,000 ఉన్నాయి. పంచాయతీరాజ్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 14,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఇతర పాఠశాలలు 7 స్కూళ్ళు అయితే భ్రష్టు పట్టించారు, భర్తీ చేయడం లేదు. అందులో 6,000 ఖాళీలు ఉన్నాయి. కస్తూర్బా స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు అన్నీ కలిసి లెక్కేస్తే 34,000 ఉంటాయి. వీటిని ఖాళీలు లేకపోతే గెస్ట్ టీచర్లు, విద్యా వాలంటీర్లు ఎందుకు పెడతారు? కాబట్టి టీచర్ పోస్టు ఖాళీ ఉన్నాయి. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో అన్నిట్లో కలిపి కూడా
లక్షల ఖాళీలు ఉన్నాయి, వేల లక్షల. మున్సిపాలిటీలో చాలా ఖాళీలు ఉన్నాయి, పంచాయతీరాల్లో చాలా ఖాళీ ఉన్నాయి. ఖాళీలు లేకపోతే మీరు అవుట్సోర్సింగ్లో ఎంతమంది జీతాలు ఇస్తున్నారు లెక్కది. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు దాదాపు 4,94,000 మంది నెల జీతాలు తీసుకుంటారు. నీకు ఖాళీలు లేకపోతే అవుట్సోర్సింగ్ ఎందుకు పెట్టినావు? ఖాళీలు లేకపోతే గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, అవర్లీ బేస్డ్ లెక్చరర్లు ఎందుకున్నారు? కాబట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ అన్ని వ్యవస్థలను ఆఖరకు మీరు భ్రష్టు పట్టించారని చెప్తున్నారు. విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న తమాషకు పెట్టుకోలేదు, విద్య విలువ తెలుసు కాబట్టి నా దగ్గర పెట్టుకున్నా. 100% ప్రభుత్వ విద్యను మంచి బలోపేతం చేస్తా అని చెప్తా ఉన్నాను. మంచిది, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తా. కానీ ప్రాక్టికల్గా చూపించు. ఫీజులు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, టీచర్లను అపాయింట్ చేయడం విద్యాశాఖను బలోపేతం చేయడాన్ని నేను అడుగుతున్నా. హాస్టల్ బిల్డింగ్లు కట్టకుండా, గురుకులాలను ఇంటిగ్రేటెడ్లో కలిపి ఆ సిస్టాన్ని రద్దు చేయాలని చూడడం, ఇవి బలోపేతం చేయడమా? వీటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ది మంచిది, పెట్టు, వద్దంటలేము, కొత్తగా పెట్టు. ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ పెడితే నీ పెట్టింది ఏముంటుంది కదా. వీటిని దీనంటే కుట్ర ఉంది. ఈ కులాల పేరు మీద అంటేనున్నాడు ఓపెన్గా, కులాల పేరు మీద స్కూళ్ళు హాస్టళ్ళు ఉండొద్దు అంటే ఆ బీసీ హాస్టళ్ళు రద్దు చేస్తా ఇండికేషన్ ఇస్తున్నాడు. కానీ నేను చెప్తున్నా అటువంటి పని చేయబోకు. ఇది నిప్పుతో చెలగాటం. ప్రజా సమస్యల మీద గతం లోపల కూడా అనేక మంది ట్రై చేశారు. ప్రతి ముఖ్యమంత్రి, నేను పేర్లు చెప్తానని కానీ ట్రై చేశారు. వాళ్ళకు పోయి మంచిగా చర్చలు జరిపి దీన్ని నిప్పుతో చెలగాటం, దీన్ని ముట్టుకోవద్దని ముఖ్యమంత్రికి చెప్పాను నేను. ఎంబడే వాళ్ళు డ్రాప్ అయ్యారు. రెండవది, చరిత్రలో నిలబడే పనులు చేయి. గురుకులాలు కొట్లాడి తెచ్చారు. ఈ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. ఎవరు? విజయభాస్కర్ రెడ్డి గారు పెట్టారు అవి. ఆ సిస్టమ్ దేశంలో గురుకుల సిస్టమ్ ఏడలేదు, ఈడ ఒక్క జాగలనే ఉంది. కాబట్టి ప్రభుత్వం తన వైఖరి, ముఖ్యమంత్రి గారికి నేను విమర్శించను కానీ మంచి మనసు రావాలి, ఈ కులాలకు మంచి చేయాలనే సద్బుద్ధి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అట్లా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, మైనారిటీ, ఓసీలకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఇప్పటికీ కూడా 10,500 కోట్లు పెండింగ్లో ఉంటే బీసీ విద్యార్థుల అకౌంట్లో ₹1 కూడా విడుదల కాలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని మీరు కొనసాగించాలనేది ఒక మంచి బుద్ధితోని మీరు ముందుకు నడవాలి. విద్యార్థులు ఇలా చదువుకొని ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు అవుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు గొప్ప ఆచరణతోని, గొప్ప ఆలోచనతోని ఇలా, ఎందుకంటే ఒక రైతు బిడ్డ, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఒక ఆటో కార్మికుడి బిడ్డ, ఇళ్లలో పాచి పనులు చేసే వాళ్ళ పాప, బాబు వీళ్ళంతా ఉన్నత స్థాయికి చదువుకొని ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతోని ఆర్ కృష్ణన్న తన ప్రాణానికి హాని ఉందన్నా కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ బిడ్డలు, పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాల బిడ్డలు ఇలా ఉన్నత స్థాయికి చదువుకొని వాళ్ళ కుటుంబానికే వాళ్ళ కుల గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేయడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ డాక్టర్ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఆర్ కృష్ణను హత్తుకొని, కృష్ణన్న మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే కాదు మా ఓసీ బిడ్డలను కూడా మీరు హక్కున చేర్చుకొని రియంబర్స్మెంట్ పథకాన్ని మీరు అడిగినారంటే మీరు చాలా గొప్ప నాయకులు, ఒక మరో అంబేద్కర్ అని చెప్పి మరి ఈ పథకాన్ని పెట్టించిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి ఇలా ఉన్నత స్థాయిలో ఒక ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ అవుతున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని చెప్తున్నాం. ఇలా కొత్త పథకాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఒకటి ఆలోచన చేయండి. మీరు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గొప్ప రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు ఇలా ఆర్ కృష్ణన్న గారు పెట్టించిన ఈ పథకం ద్వారా
వాళ్ళ కులాలకే వన్నె తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి చదువుకొని ప్రయోజకులు అవుతున్నారు. దీన్ని అడ్డుపడే ప్రయత్నం చేయకండి, దీన్ని ఉక్కుపాదాల కింద తొక్కిపెట్టే ప్రయత్నం చేయకండి. విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారు. మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీరు విద్యాశాఖ మినిస్టరా లేకపోతే ముఖ్యమంత్రి గారా, హోంశాఖ కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు. ఏం హోంశాఖకు సమర్థులైనటువంటి నాయకులు లేరా? విద్యాశాఖకు పటిష్టమైనటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు లేరా? అంటే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షలాగా తయారు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. అదే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ఎక్కడికక్కడ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసినటువంటి నాయకుడు. మరి ఆ నాయకుడిని అయినా చూసి తెలివి తెచ్చుకోవాలి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నాడు. ధనిక రాష్ట్రం, మనం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన రాష్ట్రంలో మరి మీరెందుకు మరి టోటల్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం లేదు? మీరెందుకు మరి మొత్తం పూర్తి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం లేదు? పక్క రాష్ట్రంలో స్కాలర్షిప్లు 20,000 ఇస్తుంటే నువ్వు 5,500 ఇస్తున్నావు. పక్క రాష్ట్రంలో పూర్తి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుంటే మన రాష్ట్రం ఓన్లీ 35,000 అని చెప్పి కట్ ఆఫ్ పెట్టినావు. ఇది పద్ధతి కాదు. టోటల్గా ఫీజు రింబర్స్మెంట్ టోటల్ ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే కనుక మీ భర్తం పెట్టడానికి 14 లక్షల మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టారు. ఎందుకంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి సిద్ధపడాలి. మీరు పేపర్లలో టీవీలలో చెప్తారు కదా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాను, సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. కానీ పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా పథకం నువ్వు స్టాండర్డ్ చేస్తున్నావా? ఉన్నత పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు భర్తీ చేయకుండా నువ్వు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నావా? ఇలా కాలేజీలో అదేవిధంగా స్కూళ్ళల్లో చూస్తే అవర్ బేసిక్లు కాంట్రాక్ట్లో చదువు చెప్తున్నారు. అరే బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రులు తయారవుతుంటే ఈయన విద్యా వ్యవస్థను నిర్మూలన తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకాల ఆర్కెస్ట్రా గారి నేతృత్వంలో ఎవరు కూడా దీన్ని సహించరు. దీన్ని పటిష్టం చేయడానికి నువ్వు ఒక కమిటీ వేయండి. మా బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఒక కమిటీ వేసి దీన్ని పూర్తి ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోని ఇలా విద్యాల్లోకి వెళ్తే చదువుకోవడానికి ఇలా ఫీజులు కట్టలేకపోతున్నారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి రిటర్న్ వస్తున్నారు ఫీజులు కట్టలేక. అంటే దానికి కారణం నువ్వు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడమే దానికి కారణం. అది ఈ గురుకుల పాఠశాలలో మంచి మంచి ఎక్కడికక్కడ 100% రిజల్ట్ వస్తుంది. కానీ వీళ్ళకి సొంత గురుకులాలు లేవు, అక్కడ పిల్లలకు మౌలిక సదుపాయాలు లేవు, సొంత బిల్డింగ్లు లేవు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దీన్ని చేయడానికి సిద్ధపడాలి. దీనికి ఒక కమిటీ వేయాలి, దీనికి ఒక నివేదిక పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేయండి. మీరు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఏదైనా ఒక మంచి పనికొచ్చే జీవో తీయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి గొప్ప పేరు మీకు రావాలంటే మీరు విద్యార్థుల పట్ల అంకిత భావంతో పనిచేసేటప్పుడే మీకు పేరు, గౌరవం నిలబడుతుంది. ఇంకా 5 ఏళ్ళు మీరు కొనసాగించాలంటే మీకు తప్పకుండా విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ కానీ, విదేశీ విద్యా రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా సొంత బిల్డింగ్లు, భవనాలు కానీ, గురుకుల భవనాలు కానీ ఎక్కడికక్కడ మీరు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నది. కమిటీ వేసి ముందుకు తీసుకెళ్ళండి, మీకు స్వాగతిస్తాం. లేకపోతే కనుక మీ భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నా. ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు 34 నెలలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కృష్ణన్న గారు దీక్ష చేసి, ర్యాలీలు చేసి, ఉద్యమాలు చేస్తే ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చినావు. ముఖ్యమంత్రి గారు కతిమ్మ 8,500 కోట్లు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇచ్చేదాకా మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టాం బరాబర్. ఎందుకు వదిలిపెట్టాం అంటే చెప్తా చూడు. నువ్వు ఏమన్నావు? ఫస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల ముందర ఏం చెప్పినావు? 40 డిమాండ్లు చెప్పినావు బీసీలకు. టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నావు. ఎక్కడ పోయింది ఫీజు రియంబర్స్మెంట్? 10,000 నిబంధనలు పెట్టినావు. 10,000 లోపల కూడా చాలా మందికి 35,000 వస్తున్నాయి ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా. అందుకనే ఇంకొకటి నువ్వేమన్నావు? టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. టోటల్గా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిరో అదే విధంగా ఇస్తాం. ఎంబీఏ బీటెక్ 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉండని ఎంతైనా టోటల్గా ఇస్తున్నావు. కానీ టోటల్ కాదు 35,000 రూపాయలు ఇస్తున్నావు. అది కూడా టోటల్ ఇప్పుడు నువ్వు వచ్చిన కాంచి రూపాయి కూడా ఇవ్వలేదు. నీ పాత గవర్నమెంట్ పైసలు 300 కోట్లు ఇచ్చినావు. కానీ నీవు వచ్చిన కాంచి 3 ఏళ్ల పేరు మీద 7,500 కోట్ల రూపాయలు నీయే అవుతున్నాయి. ఎందుకు ఇస్తలేవు నువ్వు ముఖ్యమంత్రి గారు? ఎందుకు? బీసీలు చదువుకోవడం ఇష్టం లేదా నీకు? బీసీలు చదువుకొని ఈరోజు ఎంతోమంది కార్మికుల పిల్లలు, తల్లిదండ్రుల పిల్లలు కానీ, వృక్షా కార్మికులు కానీ, లేకపోతే రోడ్లు వేసే తల్లిదండ్రుల పిల్లలు కానీ, ఈరోజు పాష్ పనులు చేసుకొని తల్లిదండ్రుల పిల్లలు కానీ, ఈరోజు పత్తి కూల తల్లిదండ్రుల పిల్లలు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ,
వీళ్ళందరు పిల్లలు ఏం చేస్తారు అంటే 20 ఏళ్ళ కింద వీళ్ళందరూ అంటే మొత్తం రోడ్లు వేసి హైదరాబాద్లో రోడ్లు వేసి రప్పలు వేసి రాళ్ళు కొట్టి ఇవన్నీ చేసే పిల్లలు ఈరోజు చదువుకొని విద్యావంతులయ్యి ఈరోజు అమెరికాలో, అదేవిధంగా యూకేలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో, జపాన్లో అనేక ఫార్మసీ కంపెనీలు, అదేవిధంగా ఏ టెక్నాలజీ ఎట్లా డెవలప్ చేస్తారు. ఒకప్పుడు గడ్డపార పట్టుకున్న చేతులు ఈరోజు కంప్యూటర్ తోటి టెక్నాలజీని డెవలప్ చేస్తారు, ఏం డెవలప్ చేస్తారు. అవన్నీ కారణం ఎవరంటే ఆర్ కృష్ణన్న గారు 2008లో అమర నిరాహార దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏర్పాటు చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే ఎంత పెద్ద గొప్ప పథకం ఒక బీసీలకే అడగకుండా కృష్ణన్న గారు మీరు ఓసీలో కూడా ఇవ్వమన్నారు చూడని కృష్ణన్నని ఇట్లా అక్ చేసుకున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఎందుకు ఇది ఒక పేద వర్గాలు చదువుకొని డెవలప్ అవుతారు. పేద వర్గాలు ఏ విధంగా డెవలప్ అవుతారు అంటే చదువుకుంటే డెవలప్ అవుతారు. చదువుకుంటేనే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 50% ఉద్యోగులు ఏ నుంచి వచ్చారంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం నుంచి ఉద్యోగులు తయారయ్యారు. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం సంపాదిస్తారంటే కారణం కూడా ఫీజు రియంబర్స్మెంట్ తోటి. కానీ ఒకప్పుడు బీటెక్ చదివేటోళ్ళు, ఎంబీఏ చదువుతాడు, ఫార్మసీ చేస్తాడు, ఏడ ఉండేది తెలుసా, ఊర్లలో మండలానికి ఒకరో ఇద్దరు ఉండేది. అది కూడా పెద్ద 100 ఎకరాలు ఉన్న తల్లిదండ్రుల పిల్లలే. కానీ ఈరోజు పేద వర్గాలు చదువుకుంటారంటే టైగర్ ఆర్ కృష్ణ గారి పోరాట ఫలితం. ఇంకొకటి, పక్క రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయి అక్కడ పక్క రాష్ట్రం 2 రాష్ట్రాలైనాయి. కానీ ఇక్కడ నేను 10,000 నిబంధనలు పెట్టినావు, అక్కడనేమో 2 లక్షల ఫీజు ఉన్నా కానీ 2,50,000 ఫీజు ఉందా కానీ ఎంత ఫీజు ఉంటే అంత టోటల్గానేమో ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, 10,000 నిబంధన పెట్టి ఆ 10,000 నిబంధన పెట్టి కనీసం ఆ 35,000 ఇస్తారంటే అది లేదు. చేత కాకుండా మొత్తం ఎక్కడికక్కడ మాటలు బూటకాలు అన్నీ చెప్పి ముఖ్యమంత్రి రోజు ఏమనంటే పాత గవర్నమెంట్ మీద ఎత్తేస్తున్నాం. పాత గవర్నమెంట్ పోయినప్పుడు మా అంటే ఒక 2,000 కోట్లు లేకపోతే 2,500 కోట్లు ఉన్నాయి. కానీ నువ్వు వచ్చినాక ఏమైంది, మొత్తం 10,000 కోట్లు అయినాయి. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం కృష్ణన్న గారి నాయకత్వంలో ఇంతకింత పోరాటాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యమంత్రి నువ్వు మారి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఎంతసేపు కృష్ణన్నను విమర్శించుదాం, లేకపోతే ఆ పార్టీని తిడదాం ఈ పార్టీని తిడదాం అనేది తప్ప మాకు కానీ కృష్ణన్నకు కానీ బీసీ విద్యార్థులకు కానీ ఎస్సీ విద్యార్థులకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా పార్టీలు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంది, మేము చదువుకుంటాం, మాకు ఫీజు రియంబర్స్మెంట్, మేము చదువుకుంటాం, మాకు స్కాలర్షిప్లు. మీరు వచ్చిన కానీ నాకు ఒక డౌట్ వస్తుంది ముఖ్యమంత్రి మీద. నువ్వు ఎప్పుడన్నా కాలేజీకి పోయినావా, లేకపోతే యూనివర్సిటీలో చదివినావా? యూనివర్సిటీలో కాలేజీలో చదివితే నీకు మా బాధ అర్థం అవ్వదు. ఫీజు రియంబర్స్మెంట్ రాక పుస్తకాలు అమ్మి ఈరోజు ఫీజులు కట్టవలసి వస్తుంది. ఏమంటున్నావు నువ్వు, ట్రస్టులు వేస్తా లేకపోతే పిల్లల అకౌంట్లు వేస్తా అని చెప్తున్నావు. రోజు ఒక మాట చెప్తావు, రోజుకొక జీవో తీస్తావు. నువ్వు వచ్చిన కాంచి 10 జీవోలు వచ్చినాయి. అసలు కాలేజీలో క్లారిటీ లేదు, పిల్లలకు క్లారిటీ లేదు, కనీసం నీకు కూడా క్లారిటీ లేకపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇవన్నీ వాడు వీడు చెప్పి ఆఫీసర్ ఈ ఆఫీసర్లు రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని నీకు మాటలు చెప్తారు. మేము ట్యూషన్లు చెప్పొచ్చినాం, అది చెప్పొచ్చినాం, ఇవి చెప్పొచ్చినాం అని నీకు మాయ మాటలు చెప్తారు. నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటావు అనుకున్నాం కానీ నువ్వు మధ్యలోనే పోతావు అని మేము అనుకోలేదు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మారి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల 8,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి. మీకు గౌరవిస్తున్నావు ముఖ్యమంత్రి. నువ్వు గౌరవం ఉంచుకోకపోతే మాత్రం విద్యార్థులు చింత చెట్టు కేసి చింతబరువుతో కొడతారు నిన్ను అని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి నీకు ఎవరైతే సలహాలు ఇస్తారో వాళ్ళ మాటలు వినకుండా మీరు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి. మా అంటే అప్పులు 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినావు నువ్వు, 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినావు నువ్వు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ కోసం 3 లక్షల కోట్లు, మూసీ నదికి 1,50,000 కోట్లు ఇవన్నీ పెడుతున్నావు, బాగానే ఉంది. కానీ పిల్లల ఫీజులకు ఏ బ్యాంక్ ఇస్తలేదు నీకు ఒక 8,500 కోట్ల రూపాయలు. అందుకని ముఖ్యమంత్రి నువ్వు బ్యాంకులను అడిగే చేత కాదు, నీకు పిల్లలు చదువుకునే ఇష్టం లేదు, ఎట్లా తీసేదాం ఫీజుల రియంబర్స్మెంట్ అని నువ్వు రోజు అదే ఆలోచన చేస్తున్నావు అని మాకు అర్థమైంది. నువ్వు వచ్చిన కాంచి ఒక బీసీ హాస్టల్కి ఒక బిల్డింగ్ కట్టినావా, ఒక గురుకుల పాఠశాలకు ఒక బిల్డింగ్ కట్టినావా? పోనీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 119 గురుకుల పాఠశాలలు ఇచ్చారు. నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఒక్క గురుకుల పాఠశాలన్న మంజూరు చేసినావా? పోనీ ఒక హాస్టల్ అన్న మంజూరు చేసినావా? ఎందుకయా నువ్వు ఊక మాటలు మాట్లాడి అన్ని నేనేమనంటే ఈ గుంపు మొత్తం నాది అంటే నీ గుంపులో ఉన్న ఈ గుంపంతా నువ్వు మంచి మాట చెప్పినావు. కానీ ఈ గుంపులంతా పిల్లలు ఎక్కడ పోవాలి? ఈ పిల్లలకు ఫీజులు ఏ చేత కాదు, ఈ పిల్లలకు ఒక హాస్టల్ కట్టే చేత కాదు, ఏది కట్టే చేత కాదు. ఉట్టిగా మాటలు చెప్పుకుంటా నువ్వు ఢిల్లీకి హైదరాబాద్కి ఒక 70-80 సార్లు తిరగవచ్చు నువ్వు ముఖ్యమంత్రి అయినాక. 70-80 సార్లు తిరగొచ్చినావు. కానీ నీ కాంగ్రెస్ పార్టీ కోసానికి నువ్వు లేకపోతే మీ రాహుల్ గాంధీ మెప్పు కోసానికి మరి నువ్వు నుంచి ఎన్ని మూటలు తీసుకుపోయినావు, ఫ్లైట్లు ఎన్ని మూటలు తీసుకుపోయినావు తెలుసు, అందరికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, అన్ని తెలుసు. మేము అవన్నీ ఏమి అడుగుతలేము.
మా పిల్లలకు ఫీజులు ఇవ్వమంటున్నావు. నువ్వు ఒక మాట అంటున్నావు, జియో నెంబర్ 9 తీసుకొచ్చి ఆర్ఆర్ యాక్ట్ పెడతాం పిల్లల మీద అంటావు. ఫీజులు కట్టకపోతే ఎవరి మీద పెడతావు? నీ ఎమ్మెల్యేల మీద పెట్టు, నీ మంత్రుల మీద పెట్టు, లేకపోతే నీ అన్నదమ్ముల మీద పెట్టు. నీకు నైట్ 1000 ఎకరాలు కబ్జాలు చేస్తారు, దానికి జీవోలు వస్తాయి. నైటే నైట్ బ్యాగులు మూటలు పోతాయి, పొద్దుగాలు లేవగానే సెక్రటరియట్లా బిల్లులు పాస్ అవుతాయి. అంటే మీకు కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తావు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తావు, కమిషన్లకు బిల్లులు ఇస్తావు. కానీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నీకేం పాపం చేసి విద్యార్థులు? నీకేమన్నా నీకు ఓట్లు వేసి ఊర్లలో తిరిగి, నీకు బస్సు యాత్ర చేసి, నిరుద్యోగులంతా తిరిగి, నీకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఫీజులు వస్తాయి, బీసీ మంత్రిత్వ శాఖ వస్తాయి, 42% రిజర్వేషన్లు వస్తాయి, ఇవన్నీ గురుకులాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయని మేము తిరిగినాం, ఊర్లలో తిరిగి మేము ఓట్లు వేయించినావు. నువ్వు ఈరోజు గద్దె ఎక్కి నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే గద్దె మీద కూర్చొని ఆడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, అవేం చేస్తుండు, ఇవేం చేస్తున్నావు అని భూములు ఎట్లా మింగాలని చూస్తున్నావు. కానీ గవర్నమెంట్ భూములు నిజంగా నీకు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఇంకిత జ్ఞానం లేదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి గారు నీకు గౌరవంతో చెప్తున్నాం. అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మాత్రం కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, కృష్ణన్న గారు ఆయన గాంధీయ మార్గంలో ఓతురు కాబట్టి గాంధీయ మార్గంలో చేస్తున్నాం. కృష్ణన్న గారు ఒక్క పిలుపునిస్తే నీ ఇంటిని ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముట్టడి చేస్తాం, అసెంబ్లీని కూడా కృష్ణన్న 25 ఏళ్ళకే అసెంబ్లీ వాళ్ళ కొట్టారు. మేము కూడా చెప్తున్నాం బరాబర్ కృష్ణన్న శిష్యులుగా చెప్తున్నాం. అసెంబ్లీ కాదు బిడ్డ, నిన్ను గొంజుకొచ్చి గోరికి గడతామని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం.